Welcome to Surya Social Academy. Today we are going to learn about 10th class Political Science part, Chapter 1. Very important bits, question and answers. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో పొలిటికల్ సైన్స్లో మొదటి చాప్టర్ అయినటువంటి అధికార విభజన అనేటువంటి పాఠ్యాంశంపై వెరీ ఇంపార్టెంట్ బిట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చర్చించడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1లో పాఠ్యాంశాన్ని వివరించుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చర్చించడం జరుగుతుంది. Which city is the capital of Belgium? Answer is Brussels. బెల్జియం దేశం యొక్క రాజధాని పేరు ఏమిటి? బెల్జియం దేశం యొక్క రాజధాని బ్రసెల్స్. How many people speak French and Dutch in the capital city of Brussels? బెల్జియం యొక్క రాజధానిలో ఎంత శాతం మంది ప్రజలు ఫ్రెంచ్ భాషను, ఎంత శాతం మంది ప్రజలు డచ్ భాషను మాట్లాడతారు? ఆన్సర్ ఈస్ ఫ్రెంచ్ 80%, డచ్ 20%. ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు 80% మంది ఉన్నారు బ్రసెల్స్లో మాత్రమే. డచ్ భాష మాట్లాడే ప్రజలు 20% మంది ప్రజలు ఉన్నారు. Where is the headquarters of the European Union? Answer is Brussels. యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటే బ్రసెల్స్లో ఉన్నది. యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నీ యూరోపియన్ యూనియన్గా ఏర్పడడం జరిగింది. దాని యొక్క ప్రధాన కేంద్రాన్ని బ్రసెల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. What is the percentage of Dutch speaking people in Belgium? Answer is, of the country's total population, 59% lives in the Flemish region and speaks Dutch language. బెల్జియం దేశంలో ఎంత శాతం మంది ప్రజలు అంటే మొత్తం పైన అంటే దేశం మొత్తం పైన ఎంత శాతం మంది ప్రజలు డచ్ భాషను మాట్లాడతారు అంటే 59%. ఫ్లెమిష్ రీజియన్, ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ రీజియన్ను ఫ్లెమిష్ రీజియన్ అంటాం. మరి ఈ బెల్జియంలో ఉన్నటువంటి ఈ ఫ్లెమిష్ రీజియన్లో ప్రజలు డచ్ భాషను మాట్లాడతారు. దేశం మొత్తం పైన 59% అంటే 59% మంది ప్రజలు డచ్ భాషను మాట్లాడే ప్రజలు ఉన్నారు. 59% lives in the Flemish region and speaks Dutch language. Another 40% people lives in the Wallonia region and speak French. Wallonia region, రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ రీజియన్ వాలోనియా రీజియన్ అంట. ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. టోటల్గా దేశంలో 40% మంది ప్రజలు ఫ్రెంచ్ భాషను మాట్లాడతారు. 1% ఆఫ్ ద బెల్జియన్స్ స్పీక్ జర్మన్. మరి 1% మంది ప్రజలు ఈ జర్మనీకి సరిహద్దుల్లో అనుకున్నటువంటి ఈ రీజియన్లో జర్మనీ భాష మాట్లాడతారు. 59% lives in the Flemish region and speaks Dutch language. 40% of the people in the Wallonia region and speaks French. 1% of the Belgians speak German. How many times was the Constitution of Belgium amended between 1970s and 1993? Answer is 4 times. 1970 నుండి 1993 మధ్య ఎన్నిసార్లు బెల్జియం యొక్క రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది అంటే 4 సార్లు. Which of the following ethnic groups in Belgium has the largest population? Answer is Flemish region. బెల్జియం దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బెల్జియం దేశం మొత్తానికి అంటే బెల్జియం దేశం మొత్తం పైన ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రజలు అంటే ఫ్లెమిష్ రీజియన్. అంటే ఈ ప్రాంతంలో అంటే ఫ్లెమిష్ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు దేశం మొత్తం పైన
ఎక్కువగా ఉన్నటువంటి ప్రజల సమూహంగా చెప్పవచ్చును. వీరు డచ్ భాషను మాట్లాడతారు. Apart from the central and state governments, which is the third type of government practiced in Belgium, answer is community government. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా అక్కడ మూడవ రకమైనటువంటి ప్రభుత్వం కూడా ఉంది. ఇది సమూహ ప్రభుత్వం. ఒకే భాష మాట్లాడే ఒక సమూహ ప్రజలు దీనిని ఎన్నుకుంటారు. Who elects the community government in Belgium? Answer is people belong to one language community, Dutch, French and German. ఈ సమూహ ప్రభుత్వము బెల్జియంలో ఉంది. ఒకే భాష మాట్లాడే ఒక సమూహ ప్రజలు దీనిని ఎన్నుకుంటారు. ఇలా ఇక్కడ డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాషల సమూహాలకు చెందినటువంటి వారు ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ ఈ ప్రభుత్వాలు ఉంటాయి. Which community was rich and powerful in Belgium? Answer is French. బెల్జియం దేశంలో ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి ఫ్రెంచ్ భాష మాట్లాడేటువంటి సమూహాలు, ప్రజా సమూహాలు ఎక్కువ ధనిక కుటుంబాలకు సంబంధించినటువంటి సమూహాలుగా చెప్పవచ్చు. In which year Sri Lanka emerged as an independent country? Answer is 1948. శ్రీలంక ఏ సంవత్సరంలో స్వతంత్ర దేశంగా ఏర్పడింది అంటే 1948వ సంవత్సరంలో స్వతంత్ర దేశంగా మారింది. Which language was declared as the only official language of Sri Lanka by an act passed in 1956? 1956లో ఏ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని శ్రీలంక ప్రభుత్వం ఆమోదించింది అంటే సింహళ భాష, సింహళ లాంగ్వేజ్. Which is the state religion of Sri Lanka? Answer is Buddhism. శ్రీలంకలో ఏ మతం వారు ఎక్కువగా ఉన్నారు అంటే బౌద్ధ మతానికి చెందినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. Which major social group constituted the largest share in population of Sri Lanka? Answer is Sinhalas. శ్రీలంక దేశంలో ఎవరు అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారు అంటే సింహళీయులు. అంటే శ్రీలంకకు చెందిన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సింహళీయులు. The major objective of LTTE in Sri Lanka was to answer is demand a separate homeland for Tamil. శ్రీలంకలో LTTE అనేటువంటి ఒక సంస్థ, తమిళులతో కూడినటువంటి ఒక సంస్థ లేదా ఉగ్రవాద సంస్థ ఎందుకు ఏర్పడింది అంటే శ్రీలంకలో తమిళులకు ప్రత్యేకమైనటువంటి తమిళ ఈలం అంటే ప్రత్యేక తమిళ దేశం కావాలనే ఉద్దేశంతో ఏర్పడింది. నేమ్ 2 subgroups of Tamils in Sri Lanka. Answer is Sri Lanka Tamils and Indian origin Tamils. శ్రీలంకలో ఉన్నటువంటి 2 రకాల తమిళుల గురించి చెప్పండి అంటే మరి శ్రీలంక తమిళులు మరియు భారతీయ తమిళులు. What percentage of Sri Lanka population is Tamil speaking? శ్రీలంకలో ఎంత శాతం మంది తమిళ భాషను మాట్లాడుతారు అంటే 18% మంది తమిళ భాషను మాట్లాడతారు. Answer is 18%. By the 1980s, several political organizations were formed demanding. Answer is independent Tamil ఈలం. మరి 1980 నుండి ప్రత్యేకమైనటువంటి తమిళ ఈలం అంటే తమిళ రాష్ట్రం అంటే తమిళ సపరేట్ దేశం కోసం మరి శ్రీలంకలో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో అనేక సంఘాలు ఏర్పడ్డాయి.
In Sri Lanka, there are about dash percentage Christians who are both Tamil and Sinhalas. Answer is 7%. శ్రీలంక దేశంలో తమిళులలో మరియు సింహళీలలో కలిపి ఎంత శాతం మంది క్రైస్తవులు ఉన్నారు అంటే 7% మంది. In Sri Lanka, the democratically elected government adopted a series of dash measures to establish Sinhala supremacy. Answer is majoritarian. శ్రీలంక దేశంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు అంటే అధిక సంఖ్యాకుల ప్రభావం ఉన్నటువంటి సింహళ ప్రజల యొక్క ఆధిపత్యంతో కూడినటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. When did the civil war of Sri Lanka end? Answer is 2009. శ్రీలంక దేశంలో ఉన్నటువంటి అంతర్యుద్ధం, జాతుల మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధం ఎప్పుడు పూర్తి అయినది అంటే 2009లో. Which is the capital city of Sri Lanka? Colombo is the executive and judicial capital of Sri Lanka. Sri Jayawardhanapura Kottayam, a Colombo suburb, is the legislative capital of Sri Lanka. శ్రీలంక యొక్క పాత రాజధాని మరియు కార్యనిర్వాహక న్యాయ రాజధానిగా కొలంబోను చెప్తారు. మరి శాసనపరమైనటువంటి రాజధానిగా శ్రీ జయవర్ధనపుర కొట్టే అనేటువంటి ప్రాంతాన్ని శాసనపరమైనటువంటి రాజధానిగా చెప్తారు. Name the most important organs of the government. Answer is legislature, executive and judiciary. ప్రభుత్వంలో 3 ప్రధానమైనటువంటి శాఖలు లేదా అంగాలు ఏమిటి? శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ. What does the horizontal power sharing signify? వివిధ శాఖల మధ్య సమాంతర అధికార పంపిణీ అని దేనిని అంటారు? Answer is the power that is shared among different organs of government equally is known as horizontal power sharing. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య లేదా అంగాల మధ్య సమాంతరంగా అధికార పంపిణీ జరిగితే దానిని ఏమంటామంటే సమాంతర అధికార పంపిణీ అంటాము. Horizontal power sharing places all the organs of the government, legislature, executive and judiciary at the same level. మరి ప్రభుత్వ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయ శాఖ మధ్య సమాంతరంగా అధికార పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల అధికార సమతౌల్యం కూడా ఏర్పడుతుంది. Which system of power sharing called checks and balances? మరి ఏ వ్యవస్థను నిరోధాలు, సమతౌల్యాలు అనే పేరుతో పిలుస్తారు? Answer is horizontal distribution of power sharing is called system of checks and balances. సమాంతర అధికార పంపిణీ వ్యవస్థను అంటే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమానంగా అధికారాన్ని పంపిణీ చేయడాన్ని నిరోధాలు, సమతౌల్యాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. What is vertical power sharing? సమాంతరం కాని అధికార విభజన అనగా ఏమిటి? Answer is in vertical power sharing the power is shared among the government working at different levels, the higher and lower levels. The Constitution explicitly describes the powers of each level government and the lower organs works under the higher one. This is known as the federal division of power. సమాంతరం కాని అధికార విభజనలో ఉన్నత స్థాయి నుంచి నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజన అని అంటారు దీనిని. అంటే ఉన్నత స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు అధికార విభజన అనేది జరుగుతుంది. దీనిని
సమాఖ్య అధికార విభజన అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియా ద కామన్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్, while the government working at provincial and regional levels is the state government and local self-government respectively. ఉదాహరణకు మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము, స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వము, లోకల్ గవర్నమెంట్ అంటే మరి మున్సిపాలిటీలు, పంచాయతీలు అనేటువంటి కింది స్థాయి ప్రభుత్వాలు, మూడు రకాలుగా ఈ వర్టికల్ పవర్ షేరింగ్ అనేది జరగడం జరిగింది. దీనినే సమాంతరము కాని అధికార విభజన అని పిలుస్తారు. అంటే ఉన్నత స్థాయి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుండి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వరకు వివిధ స్థాయిలలో అధికార విభజన అనేది జరుగుతుంది. వర్టికల్ పవర్ షేరింగ్, సమాంతరం కాని అధికార విభజన, దీనినే సమాఖ్య అధికార విభజన అని కూడా అంటారు. ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. పవర్ షేరింగ్ ఇస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. జస్టిఫై దిస్ స్టేట్మెంట్. అధికారం పంచుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిజమైన స్ఫూర్తి. ఈ ప్రకటనలో నిజమెంత? ఆన్సర్ ఈస్ పవర్ షేరింగ్ ఇస్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఏ డెమోక్రటిక్ రూల్ ఇన్వాల్వ్స్ షేరింగ్ పవర్ విత్ దోస్ అఫెక్టెడ్ బై ఇట్స్ ఎక్సర్సైజ్ అండ్ హూ హ్యావ్ టు లైవ్ విత్ ఇట్స్ ఎఫెక్ట్స్. ప్రజాస్వామ్య పాలన అనేది మరి ప్రజలతో అధికారాన్ని పంచుకోవడం, మరి ప్రజలతో పరిపాలన కొనసాగించడం అనేది ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి మరి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలతో లేదా ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనగా చెప్పవచ్చు. అధికారం అంతా ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రజల సహకారంతోనే అక్కడ పరిపాలన కొనసాగించవలసి ఉంటుంది. ప్రజల మధ్య లేదా ప్రభుత్వ శాఖల మధ్య మరి అధికారాన్ని పంచవలసి ఉంటుంది. People have a right to be consulted on how they are to be governed. A legitimate government is one where citizens through participation acquire a stake in the system. ప్రజలు ఎలా పరిపాలించబడాలి అనే దానిపై సంప్రదించబడేటువంటి హక్కు ఉంటుంది. చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వం అనేది పౌరులు భాగస్వామ్యం ద్వారా మరియు వ్యవస్థలో వాటాను ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎలా పరిపాలించబడుతున్నారో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది. ఆ రాజ్యాంగంలో ఈ అధికారాల విభజన అనేది స్పష్టంగా పేర్కోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మరి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే మూడు రకాలైనటువంటి ప్రభుత్వ శాఖల మధ్య అధికారాల విభజన అనేది స్పష్టంగా రాజ్యాంగంలో విభజించబడి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో సాధారణంగా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద సోషల్ గ్రూప్. ఇది విభిన్నమైనటువంటి సామాజిక వర్గాలు ప్రజాస్వామ్యంలో ఉంటాయి. వాటి మధ్య సంఘర్షణ తగ్గించడంలో అధికార విభజన సహాయపడుతుంది. అంటే భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరి వివిధ వర్గాల మధ్య అధికార విభజన జరిగితే వివిధ సమూహాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య సంఘర్షణలు అనేటివి నివారించవచ్చును. What do you mean by majoritarianism? అధిక సంఖ్యాకవాదం అనగానేమిటి? ఆన్సర్ ఇస్ majoritarianism is a belief that the majority community should be able to rule a country in whichever way it wants by disregarding the wishes and needs of the minority. అధిక సంఖ్యాకవాదం అంటే అల్ప సంఖ్యాకుల కోరికలు, అవసరాలను విస్మరిస్తూ అధిక సంఖ్యాకులు తాము కోరుకున్న విధంగా దేశాన్ని పరిపాలించాలనే నమ్మకాన్ని అధిక సంఖ్యాకవాదం అంటారు. వాట్ ఈజ్ ఏ సివిల్ వార్? అంతర్యుద్ధం అనగానేమిటి?
A civil war is a violent conflict between opposing groups within a country that becomes so intense that it appears like a war. దేశంలోని ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగే హింసాత్మక సంఘర్షణ ఇది చాలా తీవ్రంగా మారి యుద్ధంలా కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రుడెన్షియల్? సముచితమైన అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఇస్ decisions that are based on carefully calculated gains and losses are not based on purely moral consideration. తెలివైన చర్య లేదా లాభ నష్టాలను జాగ్రత్తగా బేరీస్ వేసుకోవడం. సాధారణంగా సముచితమైన నిర్ణయాలు కేవలం నైతికతపై ఆధారపడి తీసుకొనబడిన నిర్ణయాలతో విభేదిస్తాయి. What do you mean by coalition government? సంకీర్ణ ప్రభుత్వం అనగానేమిటి? A coalition government is a form of government in which two or more political parties share powers. The usual reasons for such as an arrangement is that no single party has achieved an absolute majority after an election. సంకీర్ణ ప్రభుత్వము అంటే మరి రెండు లేక అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకునేటువంటి ఒక ప్రక్రియ. మరి ఒకే పార్టీ అధికారంలోకి రాలేనప్పుడు అంటే ఒకే పార్టీకి మెజారిటీ రానప్పుడు మరి ఈ భావ సారూప్యం కలిగినటువంటి పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. మరి అధికారాన్ని కూడా సమానంగా పంచుకుంటాయి. దీన్నే కోalition గవర్నమెంట్ అంటారు. What does the given picture represent? ఇక్కడ మనకు పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ఈ చిత్రం మనకు ఏమి తెలియజేస్తుంది? ఆన్సర్ ఇస్ the cartoon refers to the problems of running a coalition government. ఈ పిక్చర్ లో మరి ఇక్కడ రెండు స్టీరింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రంగా ఇక్కడ చెప్పవచ్చును. ఫైన్ జర్మన్ ఇంజనీరింగ్, ఉత్తర జర్మన్ ఇంజనీరింగ్ అనేటువంటి పేరుతో మన పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ఒక విధమైనటువంటి గందరగోళానికి దారి తీస్తుంది అని చెప్పి ఉద్దేశంతో వ్యంగ్యంగా చిత్రించినటువంటి చిత్రంగా చెప్పవచ్చు. ఇది సంకీర్ణ ప్రభుత్వాన్ని సూచించే పిక్చర్ గా చెప్పవచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్. శ్రీలంక యాజ్ అన్ ఇండిపెండెంట్. ఆన్సర్ ఈజ్ బి 1948. Belgium Constitution Amendment. Answer is C 1970s to 1993. Tension between Dutch speaking and French speaking communities. Answer is A 1950 to 1960 decades. Sinhala as the only official language. Answer is D 1956. జతపరుచుము అనేటువంటి ప్రశ్న గమనించినట్టయితే శ్రీలంక ఏ సంవత్సరంలో స్వాతంత్రం పొందిందంటే ఒకటో దానికి బి 1948 సంవత్సరం. బెల్జియం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మరి రెండవ దానికి సి 1970 నుంచి 1993 మధ్య 4 సార్లు రాజ్యాంగం సవరించబడింది. టెన్షన్ బిట్వీన్ డచ్ స్పీకింగ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ అంటే డచ్ మాట్లాడే ప్రజల మధ్య ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య బెల్జియంలో సంఘర్షణలు ఎప్పుడు జరిగాయంటే 1950 నుండి 1960 దశాబ్దాల మధ్య జరిగాయి. మూడో దానికి ఏ. సింహళ భాషను అధికార భాషగా ఏ సంవత్సరంలో చేశారు అంటే 1956. నాలుగో దానికి డి. ఇలాంటి ప్రశ్నలు కూడా పబ్లిక్ లో అడిగేదానికి అవకాశం ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్, ఒప్పు తప్పు ప్రశ్నలు.
ఇలాంటి ప్రశ్నలు కూడా పబ్లిక్లో అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ వన్, పవర్ షేరింగ్ ఇంక్రీజ్ ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్. ఆన్సర్ ఈజ్ ఫాల్స్. అధికార విభజన అనేది సామూహిక సమాజాల మధ్య సంఘర్షణను పెంచుతుంది అంటే తప్పు. సంఘర్షణ తగ్గిస్తుంది. శ్రీలంక ఈజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ సపోర్టింగ్ ద Tamilians in the state. ఆన్సర్ ఈజ్ ట్రూ. శ్రీలంకలో తమిళుల సమస్య అనేటువంటి సమస్య వలన మరి ఘర్షణ వాతావరణము అక్కడ ఏర్పడింది కాబట్టి అది రైట్. బెల్జియం హ్యాస్ ఫ్రెంచ్ పీపుల్ ఇన్ మెజారిటీ whereas the other struggle for their rights. Answer is false. బెల్జియంలో డచ్ ప్రజలు మెజారిటీ ప్రజలుగా ఉన్నారు, ఫ్రెంచ్ ప్రజలు కాదు కాబట్టి మరి ఇది తప్పు అవుతుంది. పవర్ షేరింగ్ ఈజ్ డిసైరబుల్ అండ్ రెడ్యూస్ పాసిబిలిటీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ద కంట్రీ. ఆన్సర్ ఇస్ ట్రూ. అధికార విభజన అనేది మరి వివిధ సంఘర్షణలను నివారిస్తుంది. మరి వివిధ ప్రజల మధ్య అధికార విభజన అనేది మరి భాగస్వామ్యం అనేది ఒక విధమైనటువంటి మంచి వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఆన్సర్ ఈజ్ ట్రూ, రైట్ అన్నమాట. బెల్జియం అండ్ శ్రీలంక ఆర్ ద టూ సిమిలర్ కాజెస్ ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ పీపుల్. ఆన్సర్ ఈజ్ ట్రూ. బెల్జియం దేశంలో మరియు శ్రీలంక దేశంలో రెండు రకాలైనటువంటి సమస్యలను మనము పాఠ్యాంశంలో చూడవచ్చు. అక్కడ పరిపాలన కూడా బెల్జియం దేశంలో అడ్జస్ట్మెంట్ అనేది సక్రమంగా జరిగింది. కానీ శ్రీలంకలో అధిక సంఖ్యాకుల ప్రభావం, మెజారిటేరియనిజం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి రెండు విభిన్నమైనటువంటి సమస్యలు మనం పాఠ్యాంశంలో ఉన్నాయని లేదా ప్రభుత్వాల్లో చూడవచ్చు. రైట్. The feeling of accommodation has led to the problem in Sri Lanka. Answer is false. మరి సర్దుబాటు అనేది శ్రీలంకలో తమిళులు శ్రీలంక ప్రజల మధ్య జరిగింది అంటే తప్పు అన్నమాట. ఇలాంటి ప్రశ్నలు కూడా మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. Question and answers textbook based. First question. What are the different forms of power sharing in modern democracies? Give an example of each of these. ఆధునిక ప్రజాస్వామ్యాలలో అధికార విభజన యొక్క వివిధ రూపాలు ఏవి? వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణలతో తెలపండి. In a modern democracy, power sharing arrangement can be take many forms. Number 1, horizontal distribution of power. In this, the power is shared among the different organs of government such as the legislature, executive and judiciary. This type of power sharing is prevalent in India. సమాంతర అధికార పంపిణీ అనేది మొదటి అధికార విభజనకు సంబంధించినటువంటి ఒక పద్ధతి. దీని ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల మధ్య అధికార విభజన అనేది జరుగుతుంది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ మధ్య అధికార విభజన అనేది ప్రధానంగా ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు జరుగుతుంది. ఉదాహరణకు ఇలాంటి అధికార విభజన అనేది మన భారతదేశంలో ఉంది. రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖల మధ్య అధికార విభజన జరిగింది. కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా భారతదేశంలో ఈ విధమైనటువంటి అధికార విభజన జరిగింది సమాంతర అధికార పంపిణీ లేదా హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ పవర్ అని చెప్పవచ్చు. ఫెడరల్ గవర్నమెంట్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఇన్ దిస్ the power can be shared among the governments at different levels. This type of power sharing is prevalent in the USA. మరి సమాంతరం కాని అధికార విభజన అనేది మనము ప్రధానంగా వర్టికల్ పవర్ షేరింగ్ అంటాం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటాం.
మరి ఉన్నత స్థాయి నుంచి నిమ్న స్థాయి వరకు ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరుగుతుంది. మరి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ యుఎస్ఏని ఎందుకు చెప్పుకున్నాము అంటే, మరి ఇండియాలో కొంతవరకు మాత్రమే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అంటే ఫెడరలిజం అనేది కంప్లీట్గా లేదు. మరి ఫెడరలిజం సమాఖ్య విధానానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా అమెరికా అని చెప్పవచ్చు. ఇలాంటి అధికార విభజననే సమాఖ్య విభజన లేదా సమాఖ్య ప్రభుత్వం అని కూడా అంటాం. అమెరికాలో మరి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య స్పష్టమైనటువంటి అధికార విభజన ఉంది. ఫెడరలిజం లేదా సమాఖ్య విధానానికి బెస్ట్ ఉదాహరణగా చెప్పవచ్చును. కాబట్టి వర్టికల్ డిస్ట్రిబ్యూషన్కు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అమెరికా అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ మధ్య అధికార విభజన ఉంది, కానీ స్పష్టంగా మరి అధికార విభజన లేదు. ఎందుకు అంటే నార్మల్ అంటే కండిషన్లో ఇండియా ఫెడరలిజం ఉన్నటువంటి దేశంగాను, సమాఖ్య దేశంగాను, ఎమర్జెన్సీ టైంలో అత్యవసర పరిస్థితుల్లో యూనిటరీ గవర్నమెంట్ గాను చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇండియాని ఎగ్జాంపుల్ చెప్పలేదు, అమెరికాని ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య దేశంగాను, మరి అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర దేశంగాను ఇండియా ఉంది. అదే అమెరికాలో అలాంటి పరిస్థితి లేదు. పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. పవర్ క్యాన్ బి shared among social groups such as linguistic and religious groups. For instance, community government in Belgium. మరి అధికార విభజన అనేది మరి భాషాపరంగా కావచ్చు, అదేవిధంగా మరి మతపరంగా కావచ్చు, వివిధ సమూహాల మధ్య పంచడం అనేది గమనించవచ్చు. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బెల్జియం. మరి బెల్జియంలో మరి డచ్ భాష మాట్లాడేటువంటి ప్రజలు, ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు, కొద్దిమంది జర్మన్ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. మరి ఉన్నప్పటికీ మెజారిటీ డచ్ భాష ప్రజలు ఉన్నప్పటికీ మరి అక్కడ కమ్యూనిటీ గవర్నమెంట్, విభిన్న సామాజిక వర్గాలతో సంబంధించినటువంటి ఆ యొక్క గవర్నమెంట్ను అక్కడ వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఉదాహరణగా బెల్జియం దేశాన్ని చెప్పవచ్చు. Other types of power sharing. Power sharing is also seen the political parties, pressure groups and movements control or influence those in powers. మరి రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, ఉద్యమాలు ఇవన్నీ అధికారంలో ఉన్నటువంటి వారిని నియంత్రిస్తాయి. మరి అధికారం కోసం పోటీ పడేటువంటి సమయంలో కొన్ని సందర్భాలు కోలేషన్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వాలు అనేటివి ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు అనేది ఒక ఉదాహరణగా చెప్పొచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి కావచ్చు, మరి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇవన్నీ ఉదాహరణగా చెప్పవచ్చు. ఉదాహరణకు కోలేషన్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని చెప్పవచ్చు. మన ఇండియాలో కూడా కోలేషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి. State one prudential reason and one moral reason for power sharing with an example from the Indian context. భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార విభజనకు సంబంధించి ఒక సముచిత కారణాన్ని, ఒక నైతిక కారణాన్ని పేర్కొని ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ prudential reason, సముచితమైన కారణం. పవర్ షేరింగ్ helps in reducing the conflict between various social groups. Hence, power sharing is necessary for the maintaining social harmony and peace. In India, seats are reserved for the weaker sections of society. Example, reservation of seats for scheduled castes and scheduled tribes. This allows the weaker sections also participate in the running of the government. అధికార విభజన అంటే మొదటిగా సముచిత నిర్ణయం. అధికార విభజన అనేది వివిధ సామాజిక వర్గాల మధ్య మరి సంఘర్షణను నివారిస్తుంది, మరి శాంతిని నెలకొల్పుతుంది. మన భారతదేశంలో ఈ విధంగా సమాజంలో వీకర్ సెక్షన్స్ అంటే మరి వెనుకబడి ఉన్నటువంటి స్థితి, ఆర్థికంగా, సామాజికంగా, మరి శారీరకంగా వెనుకబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి
మరి కొన్ని రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మరి ఒక సముచితమైన నిర్ణయాన్ని భారతదేశం పాటించింది. ఉదాహరణకు రాజ్యాంగంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి రిజర్వేషన్ ఇవ్వడం, అదేవిధంగా శారీరకంగా మరి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మరి ఉమెన్స్ రిజర్వేషన్, దివ్యాంగాస్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక సముచిత నిర్ణయంగా మనం చెప్పవచ్చు. మోరల్ రీజన్, నైతిక నిర్ణయం. It uploads the spirit of democracy in a truly democratic setup. The citizens to have a stake in governance. In India, the citizens can come together to debate and criticize the policies and decisions of the government. This in turn puts pressure on the government to rethink its policies and reconsider its decision. మరి నైతిక నిర్ణయం అనేది ఏమిటి అంటే, మరి ప్రజాస్వామ్యంలో పరిపాలనలో ప్రభుత్వం చేసేటువంటి ఆ పనులను తెలుసుకోవడం, అదేవిధంగా విమర్శించడము, మరి హక్కుల కోసము పోరాటం చేయడం అనేది మరి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన లక్షణం. మన భారతదేశంలో ఆ విధంగా ప్రభుత్వ పనితీరు పైన ప్రజలకు తెలుసుకునే హక్కు, ఫర్ ఎగ్జాంపుల్ సమాచార హక్కుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అటువంటిది. మరి అదేవిధంగా పత్రికలకు సంబంధించి స్వేచ్ఛ ఇవ్వడం, మరి ప్రజలు సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, ధర్నాలు చేయడం, ఇటువంటి వాటికి అవకాశం మన భారతదేశంలో ఇవ్వడం జరిగింది. మరి అలా ప్రభుత్వం చేసేటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కూడా ఇక్కడ చెప్పవచ్చు. ఈ విధంగా మోరల్ రీజన్కి సంబంధించి ఇండియాలో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వవచ్చు. ఆఫ్టర్ రీడింగ్ దిస్ చాప్టర్, 3 students do different conclusion. Which of these do you agree with and why? Give your reason in about 50 words. First one, Tomman. Power sharing is necessary only in society which have religious, linguistic or ethnic divisions. Its statements wrong. Matai. Power sharing is suitable only for big countries that have regional division. Its statements is wrong. Usaf. Every society needs some from of power sharing, even if it is small or does not have social divisions. Its right opinion is right. ఇక్కడ మూడవ ప్రశ్న, ఈ అధ్యాయాన్ని 3 విద్యార్థులు చదివారు. ఒక్కొక్క నిర్ణయానికి వచ్చారు. వీరిలో దేనితో మీరు ఏకీభవిస్తారు, ఎందుకు, దీనికి ఆ పదాలతో మీ కారణాన్ని తెలియజేయండి అన్నారు. మొదటిగా తొమ్మన్ మతపరమైన, భాషాపరమైన లేదా జాతిపరమైన విభజన ఉన్న సమాజాలకు మాత్రమే అధికార విభజన అవసరం, మిగతా వాటికి అవసరం లేదన్నాడు. కాబట్టి తొమ్మన్ యొక్క అభిప్రాయం రాంగ్గా చెప్పడం జరిగింది. మరి మతాయ్, ప్రాంతీయ విభజన ఉన్న పెద్ద దేశాలకు మాత్రమే అధికార విభజన తగింది, మిగతా వాటికి అవసరం లేదన్నాడు. ఇది కనుక రాంగ్గా చెప్పడం జరిగింది. మరి ఊసఫ్, అది చిన్నదైనా సామాజిక విభజన లేకపోయినా కూడా ప్రతి సమాజానికి ఏదో ఒక రూపంలో అధికార విభజన అవసరం అన్నాడు. ఇతని అభిప్రాయం కరెక్ట్గా చెప్పవచ్చు. ఊసఫ్ కంక్లూడ్స్ is the right one. Every state should have some other form of power sharing. Power sharing ensure an optimum balance between different sections of society. The changes of conflict lessen, and so does the injustice. Hence, power sharing become the value of democracy. Also, power sharing is a good way to ensure the stability of a political order. మరి ఊసఫ్ అభిప్రాయం ప్రకారం అధికార విభజన అనేది మరి సమాజంలో ఒక సమానత్వాన్ని అంటే తీసుకొస్తుంది, సమూహాల మధ్య సమానత్వాన్ని తీసుకొస్తుంది, మరి సంఘర్షణలు తక్కువ చేస్తుంది. మరి అది ఇన్జస్టిస్ అంటే అది అధికార విభజన లేకపోతే ఇన్జస్టిస్ అంటే న్యాయం జరగదు, అదే అధికార విభజన అయితే అన్ని సమూహాలకు న్యాయం జరుగుతుందని అతని అభిప్రాయం. మరి కాబట్టి
ఈ అధికార విభజన అనేది మరి ఒక విధమైనటువంటి స్థిరత్వాన్ని సమాజంలో తీసుకొస్తుందని చెప్పి ఊసప్ చెప్పాడు కాబట్టి అతని అభిప్రాయం రైట్ గా చెప్పవచ్చు. The mayor of Mechtem, a town near Brussels in Belgium, has defended a ban on speaking French in the town schools. He said that the ban would help all non-Dutch speakers integrate in this Flemish town. Do you think that this measure is in keeping with the spirit of Belgium's power sharing arrangements? Give your reasons in about 50 words. బెల్జియంలోని బ్రస్సెల్స్ సమీపంలో మెక్టెమ్ పట్టణ మేయర్ ఈ పట్టణ పాఠశాలలో ఫ్రెంచ్ భాష మాట్లాడడంపై నిషేధం విధించారు. అంటే ఫ్రెంచ్ అక్కడ మాట్లాడకూడదని. ఈ నిషేధం డచ్ భాష కాక ఇతర భాషలు మాట్లాడే వారిని ఫ్లెమిష్ పట్టణంలో సమైక్యపరచడానికి సహాయపడుతుందని చెప్పాడు. ఈ చర్య బెల్జియం అధికార విభజన స్ఫూర్తికి అనుగుణంగా ఉందని మీరు భావిస్తున్నారా? మీ కారణాలను 50 పదాలలో తెలియజేయండి. ఆన్సర్ ఈస్ నో. వై నో? ఎందుకు ఇది సరైంది కాదు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. This measure is not keeping with Belgium's power sharing arrangements. The arrangements seeks to maintain peace between the French and Dutch speaking communities. By banning French, the mayor will cause civil unrest. Both the language should be made acceptable in the town schools. This building education system will be a better way to integrate the people of the town. ఫ్లెమిష్ రీజియన్ అనేది డచ్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం. అక్కడ ఒక పట్టణంలో ఆ పట్టణము మెక్టెమ్ అనేటువంటి ఒక పట్టణం. ఈ పట్టణానికి చెందినటువంటి మేయర్ మరి అక్కడ పాఠశాలలో ఫ్రెంచ్ భాష మాట్లాడకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మైనారిటీగా ఉన్నటువంటి ఫ్రెంచ్ ప్రజలకు మెజారిటీ వర్గంగా ఉన్నటువంటి డచ్ ప్రజలకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొల్పుతుంది. కాబట్టి ఆ విధంగా మెక్టెమ్ అనేటువంటి పట్టణ మేయర్ చెప్పినటువంటి మాటలు అంగీకార యోగ్యం కావు. ఎందుకంటే అక్కడ కేవలం డచ్ భాష మాట్లాడినట్టయితే మరి బెల్జియం యొక్క సమైక్యత సమగ్రత పెంపొందుతుంది అనేది రాంగ్. అదే అక్కడ ఫ్రెంచ్ భాష కూడా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినట్లయితే మాత్రమే అక్కడ ఆ పట్టణంలో డచ్ మాట్లాడే ప్రజల మధ్య ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య సమైక్యత పెరుగుతుంది. కాబట్టి ఆ మెక్టెమ్ మేయర్ చెప్పిన విధంగా మెక్టెమ్ అనేది ఒక పట్టణం. ఆ పట్టణ మేయర్ చెప్పిన విధంగా మనకు ఆ స్టేట్మెంట్ అనేది నో అనేటువంటి కాదు అనేటువంటి ఆన్సర్తో మనం రాయాల్సి ఉంటుంది. దానికి కారణంగా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ భాషలు మాట్లాడే ప్రజల మధ్య సమైక్యత ఉండాలంటే అన్ని భాషలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. Read the following passages and pick out any one of the prudential reason for power sharing offered in this. కింద పేరాను చదివి ఇందులో చూపిన అధికార విభజనకు చెందిన సముచితమైన కారణాలతో ఏదైనా ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. We need to give more power to the panchayatis to realize the dreams of Mahatma Gandhi and the hopes of the makers of our constitution. మహాత్మా గాంధీ కలలను రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను సాకారం చేయడానికి మనం పంచాయతీలకు మరింత అధికారం ఇవ్వాలి. పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్ ట్రూ డెమోక్రసీ. పంచాయతీరాజ్ వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతుంది. It restores power to the only place where power belongs in a democracy, in the hands of the people. ప్రజాస్వామ్యంలో అధికారం ఉండవలసిన వారి చేత అంటే ప్రజల చేతుల్లో ఉండేలా చేస్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థ. గివింగ్ పవర్ టు పంచాయతీస్ is also a way to reduce corruption and increase administrative efficiency. పంచాయతీలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం వల్ల
అవినీతి నిర్మూలించడానికి, పాలనా దక్షతను పెంపొందించడానికి ఒక మార్గంగా చెప్పవచ్చును. When people participate in the planning and implementation of development schemes, they would naturally exercise greater control over these schemes. This would eliminate the corrupt middleman. Thus, Panchayati Raj will strengthen the foundation of our democracy. మరి ప్రజల అభివృద్ధి పథకాల రూపకల్పనలో, అమలులో పాలు పంచుకుంటే పథకాలపై సహజంగా వారికి అధిక నియంత్రణ ఉంటుంది. దీనివల్ల అవినీతి పరులైనటువంటి దళారీల బెడద తొలగిపోతుంది. ఈ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ మన ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తుందని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. పబ్లిక్ లో కూడా ఇలాంటి స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆన్సర్ ఈస్ ద prudential reason for power sharing offered in this passage is given power to panchayatis is also a way reduce corruption and increase administrative efficiency. మరి ఈ పేరా అంతా చదివిన తర్వాత మరి ఒక సముచిత నిర్ణయం ఏమిటి అంటే, మరి పంచాయతీలకు అధికారాలు ఇవ్వడం వలన, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వలన మరి అవినీతి తొలగిపోతుంది. అదేవిధంగా ప్రజలకు అనేక పథకాలు లభించుతాయి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, పరిపాలన కూడా సమర్థవంతంగా అమలు కాబడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనము వ్యక్తం చేయొచ్చు, రాయవచ్చు అన్నమాట. మరి ఈ పేరాన్ని చదివి మీకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని మీరు రాయగలగాలి. Different arguments are usually put forth in favor and against power sharing. Identify those which are in favor of power sharing and select the answer using the quotes given below. Power sharing. సాధారణంగా అధికార విభజనకు అనుకూలంగాను వ్యతిరేకంగాను అనేక వాదనలు ఉన్నాయి. అధికార విభజనకు అనుకూలంగా ఉన్న వాటిని గుర్తించండి. దిగువ ఇచ్చిన ఆధారాలను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయండి. మరి ఇక్కడ ఏబిసి అని ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ. ఏ, బి, డి, ఎఫ్ correct statements. So answer is A. Seventh question. Consider the following statements about power sharing arrangements in Belgium in Sri Lanka. బెల్జియం, శ్రీలంకలో అధికార విభజన గురించి కింద ఇవ్వబడినటువంటి వాక్యాలను పరిశీలన చేయండి. Which of these statements given above are correct? Answer is D. B, C, D. Correct answers. So answer is D. Match the following. Question number 8. ఇక్కడ జతపరచము అనేటువంటి అంశాన్ని ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. 8వ ప్రశ్న. ఫస్ట్ వన్, పవర్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఆన్సర్ ఈజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఫస్ట్ వన్ బి. సెకండ్ వన్, పవర్ షేర్డ్ అమాంగ్ గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఆన్సర్ ఈజ్ D. Power shared by different social groups. Answer is A. Community government. Power shared by two or more political parties. Answer is C. మరి ఇక్కడ
జాబితాలో 2 ఇవ్వడం జరిగింది. ఒకదానినొకటి జతపరచుము అని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలోని వివిధ అంగాల మధ్య అధికార విభజన అనేది మొదటిగా మనం గమనించినట్లయితే మరి అధికార విభజన అనేది మొదటిగా మనము ఇక్కడ బి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండవది వివిధ స్థాయిలలోని ప్రభుత్వాల మధ్య అధికార విభజన అనే దానికి మరి సమాఖ్య విధానం ఫెడరల్ గవర్నమెంట్గా ఇవ్వడం జరిగింది రెండవ దానికి. మూడవ దానికి పవర్ షేర్డ్ బై డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, మరి దానిని సామూహిక ప్రభుత్వంగా ఏని గుర్తించవచ్చు. నాలుగవది 2 లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీల మధ్య అధికార విభజన అనేది సంకీర్ణ ప్రభుత్వం సిగా చెప్పవచ్చు. మొత్తం మీద సిని కరెక్ట్ ఆన్సర్గా మనం ఇక్కడ నోటిఫై చేయవచ్చు. దానికి సంబంధించిన టేబుల్ కూడా ఇక్కడ మీరు ఆన్సర్లో గమనించవచ్చు. Ninth question, last question. Consider the following 2 statements on power sharing and select the answer using the codes given below. అధికార విభజనపై కింద 2 వాక్యాలను పరిశీలించండి. దిగువ ఇవ్వబడిన ఆధారాలను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయండి. ఏ స్టేట్మెంట్, పవర్ షేరింగ్ is good for democracy. Yes, it's correct. B statement, it helps to reduce the possibility of conflict between social groups. Yes, its statement is also correct. అధికార విభజన ప్రజాస్వామ్యానికి మంచిది కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్ట్. అదేవిధంగా బి స్టేట్మెంట్ కూడా అధికార విభజన సామాజిక వర్గాల మధ్య సంఘర్షణ అవకాశాలను తగ్గించడానికి సహాయపడుతుంది కాబట్టి ఏబి 2 సత్యం. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో ఇవ్వబడినటువంటి ఆన్సర్లో మరి బి బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, అంటే ఏ మరియు బి 2 వాక్యాలు సత్యం కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అనేటువంటి ఆన్సర్ మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ట్రూకి సంబంధించినటువంటి స్టేట్మెంట్సే కాబట్టి ఆన్సర్ బి అయింది. మరి ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, మరి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. Thank you for watching my videos.